గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకా బాగుంటా. అయ్యో ఆల్వేస్ కానీ చాలా స్ట్రాంగ్ ఉమెన్గా మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉమెన్గా ఎంతోమంది అమ్మాయిలకి చాలా ఇన్స్పిరేషన్ అవుతారు అనేది నా ఫీలింగ్. అవ్వాలి. ఎస్. సో టాస్క్లో కూడా అటువైపు శ్రీముఖి గారిని ఇటువైపు బిందు గారిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో యాక్చువల్లీ ఫస్ట్ టాస్క్ అన్నప్పుడు వర్స్ట్ ఇచ్చారు. బేసిక్గా నాకు వర్స్ట్ రావద్దు అనేది నా ఒపీనియన్. బికాజ్ అక్కడ ఇంకొందరు డిఫెండ్ చేసుకోలేదు. బట్ ఓకే యాక్సెప్ట్ చేసిన. బట్ సెకండ్ టాస్క్లో అసలు ఇందిరాబాయ్ మనకి ఇట్లా ఇచ్చిరు అని చెప్పేసి నాకు మస్తు బాధ అయింది. బయటకు వచ్చినాక ఏంది మామ నాకు వస్తుంది మామ వర్స్ట్ అసలు అని చెప్పేసి డిస్కషన్. లోపల నాకు ఏముంటే అది వచ్చేస్తుంది, దాచుకొని బరువు అయిపోతుంది కదా అట్లుచ్చారు. తర్వాత అనిపించింది చూడు మామ ఇప్పుడు సెకండ్ టాస్క్ నా ఏమన్నా కానీ ఏదైనా కానీ ఇచ్చి పడేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా మెంటల్గా. అడిగిపోయిన తర్వాత ఇట్లా కుండ టాస్క్ అని చెప్పగానే అవుతుంది అమ్మతోటి అనుకున్నాం. బికాస్ బాయ్స్ కూడా ఉన్నారు కదా. తర్వాత అనుకున్నా ఈ రోజు నేనేందో చూపించాలి రా బై అని అనిపించింది. లాస్ట్ వరకు ఉన్నా, ఆల్మోస్ట్ నంబర్ అయిపోయింది నాది. అది 35 to 40 minutes ఉండే. వామ్మో ఇక ఏంటంటే జస్ట్ ఒకటి మనం స్ట్రాటజీ వాడాలి. ఏంటి అంటే కుండను మీరు షేక్ చేస్తున్న కొద్దీ బరువు ఎక్కువ అవుతుంది. అందులో ఇంత పెద్ద రాయి కూడా పెట్టింది మళ్ళా. సో స్టేబుల్గా మనం ఒకటే పొజిషన్లో ఉన్నాం అనుకోండి బరువు అనిపించదు. సో అట్లా మీరు ఎంతసేపు అలా ఎలా పట్టుకున్నారు కల్కి గారు? చెప్పినా కదా మనం ఒకటి అనుకున్నప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాం అనుకో అయిపోతుంది అంతే. మెయిన్ ఇక్కడ స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడు ఇది వింటది. సూపర్. ఇదంతా ఈ టాస్క్లు సెలెక్షన్ ఇదంతా పక్కకు పెడితే ప్రాపర్ ఎక్కడ ఏం చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో నేను ప్రాపర్ నల్గొండ ఒక చిన్న విలేజ్లో చదువుకున్న తెలుగు మీడియమే. తర్వాత ఇక 8th క్లాస్కి మా డాడీ ఒకటి చెప్పిండు, నువ్వు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే నువ్వు మండల్ ఫస్ట్ రా అని చెప్పిండు. మండల్ ఫస్ట్ వచ్చిన, మా ఊరు మండలం అనమాట. తర్వాత 8th మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన, అక్కడ కొన్ని డేస్ ఉన్నా. ఇంకా అప్పుడు 8th క్లాస్ కదా, మళ్ళీ నాకు మా మమ్మీ గుర్తొచ్చింది. మా మమ్మీ నాకు కోసం హైదరాబాద్ వచ్చింది, మా మమ్మీ డాడీ. ఇంకా 6 నెలలు ఉండేసి ఇంకా అయిపోయింది కదా 8th క్లాస్. మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం పడ్డదని తెలిసింది, మా ఊరికి దగ్గర ఇంకో ఊర్లో. సో మళ్ళీ ఇక ఈడ సిటీలో రెంట్లేం కడతామని చెప్పి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాము. అక్కడ చదివేసిన. ఇంకా ఊర్లో ఇంగ్లీష్ మీడియంలో ఎట్లుంటాయి, ఇట్స్ లైక్ తెలుగు మీడియమే. ఎవరు ఏం మాట్లాడో మనం తెలుగే మాట్లాడతాం. ఆప్షన్లు ఉండవు కదా. ఇప్పుడు హైదరాబాద్ చదివితేనేమో ఇంగ్లీషే చదవాలి మాట్లాడాలి అని ఉంటుంది. ఆ ఊర్లలో ఎట్లుంటుంది, చదువు వరకు వచ్చేసరికి ఇంగ్లీషు, అవుట్ ఆఫ్ ద క్లాసులన్నీ తెలుగే మాట్లాడతాం. తర్వాత 10th ఇంకా కంప్లీట్గా మా నాన్నమ్మ మాకు ఒక రూమ్ తీసుకొని వచ్చినాం. హైదరాబాద్లో ఒక రూమ్లో ఉన్నాం. ఒక రూమ్లో ఉండి మా నాన్న మాకు రోజు వండి పెట్టేది. మా అక్క నేను మేము ఇట్లా ఇక ఎవరి చదువులోకి అలవై వచ్చేది అనమాట. ఒక రూమ్లో వండుకుంటానే ఉన్నాము. తర్వాత ఇంటర్ అయిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండే, అంటే ఏమైతావు అని అడుగుతారు కదా మన సార్ వాళ్ళు. అంటే నేను చెప్పేదాన్ని నేను హీరోయిన్ అవుతా సార్ అని చెప్పేదాన్ని. సో ఆ కళ నాకు అప్పటి నుంచే ఉంది. మా ఇంట్లో మా కాందాలు అందరూ తెలుసు నేను అయిదామని అనుకుంటున్నా కానీ. సో ఇప్పుడు ఏమైతుందో తెలుసా మంజుష, మనము ఇప్పుడు మన ఫాదర్ అడుగుతారు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని బీటెక్ అయిపోగానే. అంటే నేను ఇట్లా ఇది చేద్దాం అనుకుంటున్నా డాడీ అని చెప్పిన. అంటే అట్లా ఎట్లా చేస్తావు, మన కాందాన ఎవరు ఉన్నారు ఇటు సైడు అని చెప్పేసి అంటారు. మన ఇంట్లో ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ మీరు మా ఇంటి పక్కన అమ్మాయి అనుకోండి, ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు, యూఎస్కి వెళ్తారు అనుకో, యూఎస్కి తోటోడు తొడగోసుకుంటే మనం మెడ కోసుకోవాలి అన్నట్టు ఉండదు, మనం కూడా తొడే కోసుకోవాలి అట్లుంటది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారో అదే చేయ, అమ్మాయి అది చేస్తుంది కదా అని అంటారు. అంటే మనం ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్ లో వెళ్ళి మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలి అనేది నాకుంది. సో మా డాడీకి ఫస్ట్ నుంచి అయినా కానీ అమ్మాయిలు అంటే కొంచెము ఫస్ట్ నుంచి అబ్బాయిలు ఉంటారు. ఊర్లలో ఎట్లుంటది, ఇక మేల్ డామినేషన్ ఉంటది, ఇంకా అబ్బాయిలు ఉట్టాలి అని ఉంటది. ఇప్పుడు మా డాడీకి అర్థమైంది అబ్బాయిలు అమ్మాయిలు ఏం లేదు, మా డాడీ వర్క్స్ ఏవైనా నేనే చేస్తా, ఏదైనా. ఇప్పుడు మా డాడీకి అనిపించింది అబ్బాయి లేకున్నా సరే నేనే అబ్బాయి అని చెప్పి ఫీల్ అవుతాడు. ఇప్పుడు రియలైజ్ అయ్యిండు, మస్తు అనిపిస్తుంది. కాలంతో పాటు మనం కూడా మారుతాం కదా. సో ఇప్పుడు అదే అవుతుంది మా ఇంట్లో. అండ్ ఇది నేను సాఫ్ట్వేర్ చేసిన 2 years. 1 year బాగా కష్టపడ్డా. అంటే ఇంట్రడక్షన్ ఇంగ్లీష్లో చెప్పాలి కదా మనము, ఇప్పుడు 100 మంది కూర్చోదు ఇంటర్వ్యూకి. సో అంటే ఇట్లా చెప్పాలి అంటే భయం అవుతుంది కదా, ఎట్లా చెప్పాలి, మై నేమ్ ఈజ్ అని చెప్పి ఆగిపోయేదాన్ని. అంటే కొంచెం భయం అవుతుంది కదా అంతమంది ముందు, మనమేమో తెలుగు మీడియం నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్. అట్లా అని చాలా మంది ఉంటారులే కానీ ఒక్కొక్కటి బ్రెయిన్ ఒక్కొక్కటిది. మస్తు భయం అయ్యేది. ఒక 1 year చాలా గట్టిగా తిరిగిన మనుషులు. లైక్ మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 11-12 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. కంటిన్యూగా తిరిగేదాన్ని. బై గాడ్ గ్రేస్ నాకు మంచి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. 2 years చేసిన.
చేసిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది నాకు ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి. నాకు ఆఫీస్ లో కూడా క్వాలిటీ అవార్డు వచ్చింది ఆ వర్క్ చూసి, మంచిగా చేస్తున్నావు అని. బట్ స్టిల్ మనం ఏదైతే అనుకున్నామో అది కావాలనుకుంటాం కానీ లైక్ మన ఫ్యామిలీ ఇప్పుడు ఒకటి చేయమన్నందుకు నేను ఇది చేయాల్సి వచ్చింది. నేను మా డాడీని జిఆర్ఈ రాసిన, ఐఎల్స్ రాసిన, తర్వాత 30 లక్షలు అవుతుంది. ఏడంగా తెచ్చి పెడతాం, 3 అమ్మాయిలము. సో అది క్యాన్సల్. సరైతే ఇది వద్దులే అనుకొని ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా అని చెప్పిన. మళ్ళీ దానికి 8 లక్షలు. మళ్ళీ ఏదైనా పైసలతో కూడుకున్న పనే. ఇంకా తర్వాత ఏమైంది, ఇక నాకు ఉన్నది ఒకటే ఆప్షన్, జాబ్ చేసుకోవాలి. ఇక అంతే కదా, నేను సంపాదించి చేయాల్సిందే తప్ప ఇన్వెస్ట్ చేసేంత పైసలు మన దగ్గర లేవు. తర్వాత మీన్ వైల్ బీటెక్ అయిపోయిన కానీ నేను డాడీని 1 రూపాయి అడగలే, ఇప్పటికి కూడా 1 రూపాయి అడగలే. సో మాకు తెలిసిన సీనియర్ అక్క ఏం చెప్పిందంటే, ఇట్లా మాస్టర్ వేవర్ అని ఉంటుండే, అందులో నేను డైలీ 15 శారీస్ కట్టుకుంటుండే, 15 to 20. మార్నింగ్ 7 పోతే నైట్కి వస్తుండే, 3,000 ఇచ్చేవాళ్ళు నాకు. సో ఆల్మోస్ట్ ఫుల్ కష్టపడ్డాం. ట్రూ. సో మమ్మీకి కీప్యాడ్ ఉండే, ఏమనిపించిందంటే అన్ని పైసలు కూడా పెట్టుకొని మమ్మీకి టచ్ స్క్రీన్ కొనిచ్చిన. ఇట్స్ లైక్ సర్ప్రైజ్. లైఫ్లో ఫుల్ ఫేస్ చేసుకుంటూ వచ్చిన. అదే అనిపిస్తుంది కదా, మనం ఏదైనా గట్టిగా అనుకున్నప్పుడు మనం ట్రై చేయాలి. మా చుట్టాలు మా ఇంట్లో ఎవ్వరు సపోర్ట్ చేయలేదు నాకు. ఏమైతే జాబ్ చేసుకోరాదు, అందరు జాబే చేస్తారు కదా అని చెప్పి. నాలో ఉన్న ఐడెంటిటీ ఎవరు క్రియేట్ అంటే లైక్ గుర్తించలేదు. ఈమె ఎంత స్టబన్గా యాక్టింగ్ ట్రై చేస్తా అంటుంది, ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి. నా పక్కన వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు చూసిరా, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంట్లో అర్థం కాదు మన ప్రాబ్లమ్స్, పక్కనోడు అందరూ అర్థం చేసుకుంటారు. ఇంకా నాకు నేను స్ట్రాంగ్ గా డెసిషన్ తీసేసుకున్నా, జాబ్ మానేసిన. మా డాడీకి వచ్చి చెప్పిన జాబ్ బంద్ చేసిన డాడీ అని చెప్పి. ఇక బంద్ చేసి ఇక కంప్లీట్గా ఇక 2 years నుంచి ఆల్మోస్ట్ 1.8 months నుంచి గట్టిగా ట్రై చేస్తున్నా. రిఫరెన్సెస్ ఏందో తెలియదు కానీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక అట్లాంటి టైంలోనే నాకు ఇట్లా బిగ్ బాస్ది నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ తేజు నాకు పంపించింది పొద్దుగాల లింక్. మీరు నమ్ముతున్న నమ్మరు, బ్రష్ కూడా చేయలేదు, లేవంగానే డ్రెస్ చేంజ్ చేసుకొని పంపించేసిన. బికాస్ మనం ఒకటి అనుకున్నాం అన్నప్పుడు దానికి ప్రిపరేషన్ అవసరం లేదు. మన ఇంట్రో మనం ఏం చేస్తున్నాం ఏంటనే కట్టె కొట్టి తెచ్చేటట్టు చెప్పేసిన. సో 3 days తర్వాత నాకు కాల్ వచ్చింది, సెలెక్ట్ అయిపోయినావని. నాకు అనిపించింది నేను సెలెక్ట్ అయిపోతా అని చెప్పి. బికాజ్ మనం అనుకున్న దాంట్లో చెప్పిన కదా, ఇక్కడ మనం గట్టిగా ఉంటే ఏమైనా అయిపోతుంది. సో దేవుడు కొంచెం లేట్ ఇచ్చినా మంచిగా ఇస్తాడు ఎవరికైనా. సో ఐ బిలీవ్ దట్. సో అట్లా నేను ఒక డివోటీ కూడా అనమాట. సో చాలా గట్టిగా నమ్ముతా దేవుణ్ణి. సో అమ్మవారి ఫేవరెట్ చాలా దుర్గాదేవి. ఎస్, పవర్ ఉంది. నా పేరు కూడా కల్కి అని నేను మార్చుకున్న పేరు అది. నా పేరు గీతా పార్వతి. సో వై ఐ చేంజ్ ఇస్ లైక్ మా ఒక అన్న చెప్పాడు, నువ్వు అమ్మవారిని నమ్మడం స్టార్ట్ చేయి, నీకు అంతా మంచిగా జరుగుతుంది అని. ఒక 4 years నుంచి చాలా గట్టిగా నమ్ముతున్నాం అంజుషా. ఎట్లుంటుంది అంటే మా ఊర్లో ఎవ్రీ ఇయర్ దసరాకి అమ్మవారి చీరలు కడతారు కదా, లక్కీ డిప్లో వేయాలన్నమాట మన పేర్లు రాసి. ఫస్ట్ ఇయర్ వచ్చింది, సెకండ్ ఇయర్, అట్లా 4 years. మీకు లాస్ట్ ఇయర్ వరకు నాకే వచ్చింది. సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ దేవుడు మనలోనే ఉంటాడు. మనం ఇతరులో మంచిగా ఉండాలనే కోరుకోవాలి తప్ప లంగ పనులు చేసుకుంటా దేవుడా నాకు అది అంటే ఏమిస్తాడు చెప్పు దేవుడు. సో ఐ బిలీవ్ గాడ్ మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటే మంచి జరుగుతుంది. అండ్ ఈవెన్ మీరు లాస్ట్ టాస్క్ చూసినట్టయితే కుండ టాస్క్, అదైతే ఇంకా అందరూ నా ఫోటో వచ్చింది, నాది నేనే మోసుకున్నా. నవదీప్ గారు అన్నారు, నవదీప్ గారు మరి అసలు ఏది ఎవరిది చూడండి అని మరి చూసారు కదా. తర్వాత అన్నారు నవదీప్ గారు, ఎవరమ్మా ఇక్కడ అమ్మవారి భక్తురాలు ఎవరు అన్నారు అని చెప్పేసి అన్నాడు. చెప్పిన అందరు షాక్ అయిపోయారు. చెప్తున్నా కదా, దేవుడు మనకి లాస్ట్ బర్స్ట్ వచ్చింది చూసిరా, ఇమ్మీడియట్ గా బెస్ట్. సో మనం మనల్ని నమ్మాలి, హానెస్ట్ గా ఉండాలి, జెన్యూన్ ఉండాలి. అదే అయ్యేది అవుతుంది, తెలియాల్సిన వాళ్ళకి తెలిసే చాలు. సూపర్. కానీ ఒక వర్డ్ అన్నారు, నాన్